अजरपाणिं शत्रुं जयाय दिव्यास्त्रधारक सहस्राक्ष देवाधिपा సర్వత్ర ఇంద్రాయ నమః. ఈ రాజసభకు సాగర స్వాగతం. వాజ్రాయుధధారి స్వర్గలోక రక్షకుడా ఇంద్రుడా. బృహస్పతి, నీవు మా గురువు, మా మంత్రి. నీ స్వాగతం మా స్వర్గాన్ని పవిత్రం చేస్తుంది. దేవతుల్లారా, మీరందరూ మా సభలో ఉన్నారు. మన ఐక్యతే మన బలం. ఈ సభను ప్రారంభించండి. ప్రభు, మీ ఆగమనంతో మా సభ పూర్ణంగా మెరుస్తోంది. మా మొదటి మంత్రం మారుతున్న పాదపద్మాలకు పూజలు, ఆ తరువాత వారణ్య దేవతల గురించి చర్చ. మీ ఆజ్ఞ మేరకు మా రాజ్యం శాశ్వతంగా మెరుస్తోంది. అసురుల భయం లేకుండా ముల్లోకాలు సుఖపడాలి. ఈ మధ్య కొందరు రాక్షసుల నీడలు అమరావతి సమీపంలో కనిపించినట్టు వార్తలు విన్నాను. మన రక్షణ వ్యవస్థ ఎంత బలమైనది! ద్వారపాలకులు, కంకణ కవచాలు, యంత్రజలాలు, మాయాపర్దాలు ఇవన్నీ ఇంకా దృఢంగా ఉన్నాయా? దేవేంద్ర, మీ ఆదేశం మేరకు ప్రతిరోజు నేనే స్వయంగా పరిశీలిస్తున్నాను. కుబేరుని యక్ష సైన్యం ఉత్తర ద్వారం వద్ద వరుణుని నాగపాశాలు పశ్చిమాన, అగ్నిదేవుని జ్వాలవర్తాలు దక్షిణాన, వాయుదేవుని గాలులు తూర్పున ఉన్నాయి. విశ్వకర్మ నిర్మించిన మాయా యంత్రాలు ఇంకలమైతే ఒక్క ఈక కూడా లోపలికి రాలేదు. కానీ ఒక్క చిన్న సందేహం మాత్రం కలుగుతోంది. ఏమిటి ఆ సందేహం? మహిషాసురుడు ఇంకా గ్రాఢ నిద్రలోనే ఉన్నాడు. అతని నిద్ర ఎంత లోతైనా ఒక్కసారి కనుగ్రుడ్డు తెరిస్తే స్వర్గం మొత్తం కంపించిపోతుంది. అయితే మన బలగాన్ని భద్రపరచండి. దేవతల శక్తి ఒక్కటే కాదు, అమృతం కూడా మన బలం. బృహస్పతి, వెంటనే ఆదేశమివ్వు. క్షీరాసాగరంలో దాచిన అమృత కుంభాన్ని ఇక్కడికి తీసుకురండి. ఈ రాత్రి ప్రతి దేవ సైనికుడు అమృతం సేవించాలి. మహిషాసురుడు మేల్కొనే ముందు మనం మరింత అజరామరులమై, మరింత అజేయులమై నీలుగురం కావాలి. జయ హో దేవేంద్ర, ఇప్పుడే ఆదేశిస్తాను. ఎంత కాలమైందో చూడు వికట. శతాబ్దాలు గడిచిపోయాయి. మంచు కొండలు కరిగిపోయాయి. లోకాలన్నీ మారిపోయాయి.
కానీ మన ప్రభువు మాత్రం ధ్యానంలోనే ఉన్నాడు. ఈ తపస్సు ఫలిస్తుందా? దేవతలు బలపడుతున్నారు, కొత్త రాజులు పుట్టి పడుతున్నారు. మనం మాత్రం ఈ మంచు కొండల్లో ఆయన కళ్ళు తెరవడానికి ఎదురు చూస్తున్నాం. కర్కస, నీకు తెలియదు వికట, ఈ తపస్సు మనకి ఆనిముత్యం. ఒక్కసారి ఆ భ్రముడు ప్రత్యక్షమైతే మహిషాసురుడు అజేయపుత్రుడవుతారు. అప్పుడు ఎవరు మనల్ని ఆపగలరు? అజేయుడా లేక అహంకారపు బల? లోకం మారిపోతోంది, కానీ మనము ఆయన కళ్ళు తెరిచే లోపే మనం చరిత్రలో కరుమరుగైపోవచ్చు. శతాబ్దాలుగా అదే మాటలు వింటున్నాను కర్కశ. ఒక్కరోజు ఆయన లేస్తారు, ప్రపంచం కనిపిస్తుంది, దేవతలు వణుకుతారంటావు. కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. నీ నోరు జాగ్రత్తగా వాడు. ఈ తపస్సు కేవలం శక్తి కోసం కాదు, ఇది ప్రతీకారం కోసం. మన జాతి అవమానాన్ని తుడిచిపెట్టే రోజు దగ్గర పడుతోంది వికట.